భారీ వరదతో ఎంజీబీఎస్ బస్టాండ్ మునిగిపోయింది. పూర్తిగా బస్టాండ్ని మూసేశారు. మూసి ఉప్పొంగి బస్ స్టేషన్లోకి వాటర్ విపరీతంగా వచ్చేసింది. టీఎస్ఆర్టీసీ తాత్కాలికంగా సర్వీసులను కూడా నిలిపేసింది. కీలక నోట్ను కూడా టీఎస్ఆర్టీసీ రిలీజ్ చేసింది. వివిధ ప్రాంతాల నుంచి బస్సులు స్టార్ట్ కాబోతున్నాయి. బస్టాండ్ అయితే తాత్కాలికంగా మూసివేసిన పరిస్థితుంది. ఒక్కసారి విజువల్లో చూడండి మీరు. మొత్తం బస్టాండ్ అంతా కూడా వాటర్ వచ్చేసింది. చెరువులో బస్టాండ్ ఉందా అన్న స్థాయిలో ఎదురుగా ఒక పెద్ద చెరువు కనిపిస్తుంది చూడండి. అక్కడ యాక్చువల్గా బస్సులు వచ్చి ఆగితే ప్రయాణికులందరూ ఎక్కి తమ గమ్యస్థానాలకు వెళ్తూ ఉంటారు. కానీ అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది? చెరువు ఉంది. ఇప్పుడు చెరువులో బస్టాండ్ ఉందా అన్నట్టుగా అక్కడ పరిస్థితి మారిపోయింది. తాత్కాలికంగా అధికారులు బస్సులన్నీ కూడా ఆపేశారు. చూడండి, సగం మునిగి చక్రాలన్నీ మునిగిపోయి పై వరకు వాటర్ వచ్చేసినాయి. అంత ప్రమాదకర స్థితిలో ఎంజీబీఎస్ కనిపిస్తోంది. విజువల్స్లో మీరు చూస్తున్నారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్పై భారీ వర్షాలు పెను ప్రభావాన్ని చూపించాయి. ఎగువన కురిసినటువంటి వర్షాలు జంట జలాశయాల నుంచి దిగువకు వస్తున్నటువంటి వరదతో మూసీ నది ఏ విధంగా ఉప్పొంగి ప్రవహించిందో మనం చూస్తున్నాం. నగరం మధ్యలో ఉన్నటువంటి ఎంజీబీఎస్ బస్ స్టేషన్ వరద ఏ విధంగా చుట్టుముట్టిందో మనం చూస్తూ ఉన్నాం. ఫలితంగా అక్కడ ప్రయాణికులు బస్సుల రాకపోకలకు ఎంత ఇబ్బంది ఉందో మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఆర్టీసీ ఒక కీలకమైన ప్రకటన చేసింది. ఈ సమయంలో ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఎంజీబీఎస్ నుంచి బస్సుల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసినట్లుగా సంస్థ కూడా ఒక కీలక ప్రకటన జారీ చేసింది. దసరా బతుకమ్మ పండుగల రద్దీ ఉంది ప్రస్తుతం. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం వేలాది మంది ప్రయాణికులపై ప్రభావం చూపబోతుంది. ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాలకు తమ సొంత గ్రామాలకు ఊళ్ళకు వెళ్లే వాళ్ళు ఎంజీబీఎస్కే వస్తారు. ఎంజీబీఎస్ నుంచే బస్సు ఎక్కుతారు. ఎంజీబీఎస్ నుంచే తమ ఊరికి చేరుకుంటారు. ఇలాంటి కీలకమైన ఫెస్టివల్ సీజన్లో, పండుగల సమయంలో ప్రయాణికులకి కొంత ఇబ్బందికర పరిస్థితి. ఎలాగైనా ఊరికి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి, ఎంజీబీఎస్ రావాలనుకున్న వాళ్ళకి కొంత ఈజీ ఉంటుంది. డైరెక్ట్గా ఎంజీబీఎస్కి వచ్చేస్తారు, బస్సులు ఉంటాయి. తర్వాత అక్కడ సిటీ బస్ దిగిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఊళ్ళకి వెళ్ళే బస్సులు ఎక్కేసి ఈజీగా వెళ్ళిపోతారు. కానీ ఇప్పుడు ఎంజీబీఎస్ బస్ స్టాండ్లో తాత్కాలికంగా మూసివేసిన నేపథ్యంలో, వేరే ప్రాంతాల్లో బస్సులు పెట్టిన నేపథ్యంలో మన ఊరికి వెళ్ళే బస్సు ఏ ప్రాంతం నుంచి వస్తుంది, ఎక్కడికి వెళ్ళాలనేది కూడా కొంత కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఆ కన్ఫ్యూజన్ తీర్చడానికి అధికారులు కూడా ప్రకటన జారీ చేస్తున్నారు. ఏ ప్రాంతాలకు వెళ్ళే బస్సులు ఎక్కడ ఆగుతాయని కూడా చెప్తా ఉన్నారు. ఎంజీబీఎస్ నుంచి బయలుదేరే బస్సులను హైదరాబాద్లో వివిధ ప్రాంతాల నుంచి నడపడానికి టీఎస్ఆర్టీసీ అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా సుదూర ప్రాంతాలకు వెళ్లే సర్వీసులను దారి మళ్లించడం జరిగిందనమాట. అంటే ఎంజీబీఎస్ అతిపెద్ద బస్ స్టాప్ అది. అక్కడి నుంచి కాకుండా అక్కడ వాటర్ పూర్తిగా నిలిచిపోయింది కాబట్టి రాలేరు. కాబట్టి వేరే వేరే ప్లేసెస్ నుంచి నడుపుతూ ఉన్నారు. ఈ మళ్లింపు వివరాలు ఏవైతే ఉన్నాయో, డీటెయిల్స్ ప్రయాణికులు తప్పనిసరిగా గమనించాలని ఆర్టీసీ సూచించింది. ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ వంటి ఉత్తర తెలంగాణ జిల్లాల వైపుకు వెళ్లే బస్సులు ఇకపై జేబీఎస్ నుంచి బయలుదేరతాయి. మళ్ళొకసారి చెప్తున్నాను, జేబీఎస్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఎక్కడి నుంచి? ఆదిలాబాద్ నుంచి ఆదిలాబాదు, కరీంనగరు, మెదకు, నిజామాబాదు ఈ జిల్లాలకు వెళ్ళేవాళ్ళు ఇకపై జేబీఎస్ నుంచి బయలుదేరతాయి. అలాగే వరంగల్, హన్మకొండ, ఖమ్మం వైపుకు వెళ్లే సర్వీసులు ఉప్పల్ క్రాస్ రోడ్స్ నుంచి నడుస్తాయన్నమాట. మళ్ళొకసారి చెప్తున్నాను, ఉప్పల్ క్రాస్ రోడ్కి అక్కడి నుంచి ఏ బస్సులు వెళ్తాయి అంటే వరంగల్, హన్మకొండ, ఖమ్మం వైపుకు వెళ్లే సర్వీసులు ఉప్పల్ క్రాస్ రోడ్స్ నుంచి నడుస్తాయి. కాబట్టి ఆ జిల్లాలకు వెళ్ళేవాళ్ళు, ఆయా జిల్లాల్లో ఊళ్ళకు వెళ్ళేవాళ్ళు ఉప్పల్ క్రాస్ రోడ్స్కి వెళితే అక్కడ ఎక్కడి నుంచి ఏ స్టాప్ నుంచి ఉంటుందో కూడా చాలా క్లియర్గా మీకు అర్థమైపోతుంది. ఉప్పల్ క్రాస్ రోడ్ నుంచి మీరు బస్సు ఎక్కి మీ గమ్యస్థానాలకు వెళ్ళొచ్చు. అలాగే తూర్పు కోస్తాంధ్ర వైపు వెళ్లే ప్రయాణికుల కోసం సూర్యాపేట, నల్లగొండ, విజయవాడ వైపు వెళ్లే బస్సులను ఎల్బీ నగర్ నుంచి నడపాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఎల్బీ నగర్ నుంచి ఇటు కోస్తాంధ్ర వైపు ఆంధ్రప్రదేశ్ వెళ్ళేవాళ్ళు అక్కడ ఎల్బీ నగర్ నుంచి స్టాప్ పెట్టారు. అక్కడి నుంచి వెళ్ళే అవకాశం ఉంది. ఎవరెవరు? సూర్యాపేట కావచ్చు, నల్గొండ కావచ్చు, విజయవాడ వైపు వెళ్లే బస్సులను ఎల్బీ నగర్ నుంచి నడపాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దక్షిణ ప్రాంతం అంటే మహబూబ్ నగర్, కర్నూలు, బెంగళూరు ఇలాంటి వైపుకు వెళ్ళే వాళ్ళు ఆరాంఘర్ నుంచి నడుపుతున్నట్లుగా టీఎస్ఆర్టీసీ చాలా స్పష్టంగా తెలియజేసినటువంటి పరిస్థితి. ఈ వివరాలు ప్రయాణికులు నోట్ చేసుకోవాలి. మహబూబ్ నగర్, కర్నూలు, బెంగళూరు లాంటి వైపునికి వెళ్లే సర్వీసుల్ని ఆరాంఘర్ నుంచి నడుపుతున్నట్లు టీఎస్ఆర్టీసీ స్పష్టంగా తెలియజేసింది. వరదల కారణంగా ఎంజీబీఎస్ వైపుకు రావద్దని, దారి మళ్లించిన బోర్డింగ్ పాయింట్ల వద్దకు చేరుకోవాలని ప్రయాణికులకు సంస్థ కూడా తెలియజేసింది. ఈ మార్పుల వల్ల ఏర్పడిన అసౌకర్యానికి చింతిస్తూ ప్రయాణికులు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరేందుకు ఈ చర్యలు తప్పవని అధికారులు తెలియజేశారు. బస్సుల రాకపోకల వేళల గురించి పూర్తి సమాచారం కోసం ఒక కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు. నెంబర్స్ కూడా ఇచ్చారు. ఒక్కసారి ఆ నెంబర్స్ నేను చదువుతున్నాను. ఏ డౌట్లున్నా
మీరు ఏ గ్రామానికి వెళ్ళాలి, ఏ జిల్లాకి వెళ్ళాలి, ఎటువైపు వెళ్ళాలో ఆ ఫోన్ చేసి చెప్తే ఎక్కడికి వెళ్ళాలో కూడా, ఎక్కడికి వెళ్ళి బస్సు ఎక్కాలో కూడా అధికారులు చెప్తారు. ఆ ఫోన్ నెంబర్స్ ఒకసారి నేను మీకు చెప్తున్నాను, నోట్ చేసుకోండి. 04069440000 లేదా 04023450033. నేను మళ్ళొక్కసారి చెప్తున్నాను. టీజీఎస్ఆర్టీసీ టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా పెట్టింది, కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది ప్రయాణికుల సౌకర్యం కోసం. ఏ జిల్లాకి ఏ గ్రామానికి వెళ్ళే వాళ్ళు ఎక్కడ బస్సు ఎక్కాలి, ఎక్కడ బస్ పాయింట్స్ పెట్టారు, ఇప్పుడు ఎంజీబీఎస్ లేదు కాబట్టి వాళ్ళు ఫోన్ నెంబరు ఒక్కసారి నోట్ చేసుకోండి. మళ్ళీ 04069440000 ఇదొక నెంబర్. ఇది కాకుండా 04023450033 ఈ 2 నెంబర్లు ఇచ్చారు. ఈ 2 నెంబర్లకి మీరు ఫోన్ చేస్తే కనుక, ఏదో ఒక నెంబర్కి ఫోన్ చేస్తే కనుక మీరు ఎటువైపు వెళ్ళి బస్సు ఎక్కాలో కూడా వాళ్ళు చాలా క్లియర్గా చెప్తారు. వరద పరిస్థితి ఎప్పుడైతే అదుపులోకి వస్తుందో, అదుపులోకి రాగానే ఎంజీబీఎస్ నుంచి సేవలు పునరుద్ధరిస్తాం. అప్పటి వరకు అయితే ఇప్పుడు ఏవైతే ప్లేసెస్లో బస్సులు ఉంచామో అక్కడికి వెళ్ళి ఎక్కాల్సిందిగా అధికారులు విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి ఉంది.